మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా? లేదా ఆల్రెడీ స్టార్ట్ చేశారా? కానీ సెటప్ ఎలా పెట్టాలో కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? రింగ్ లైట్ కొనాలా? మైక్ అవసరమా? లేక సింపుల్‌గా మొబైల్‌లో షూట్ చేస్తే సరిపోతుంది అని, ఇలా మీకున్న డౌట్స్ అన్నీ ఈరోజు ఈ వీడియోలో క్లియర్ అయిపోతాయి. మీ అందరి కోసం లో బడ్జెట్‌లో, అది కూడా 1000 లోపు మీకు యూజ్ అయ్యే ప్రొడక్ట్ అన్నీ తీసుకొచ్చేసాను. వెల్కమ్ టు కేఆర్‌జే23 వరల్డ్ ఛానల్. ఇక వీడియోలోకి వెళ్దాం పదండి. వాటిని ఎలా యూజ్ చేయాలి అనేది వన్ బై వన్ చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి సెల్ఫీ స్టిక్. నాకు తెలిసి ఇది నార్మల్ పర్సన్స్ దగ్గర కూడా ఉంటుంది. యూట్యూబ్ తీసే వాళ్ళ దగ్గర కూడా చాలామంది దగ్గర చూసా నేను. ఎందుకు అంటే మన చిన్న చిన్న వీడియోస్ షూట్ చేసుకున్నప్పుడు, ఎక్కడికైనా అకేషన్స్‌కి ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఊరికే ఒకరిని ఫోటోస్ తీయండి అంటే టైంకి ఉంటారు, ఉండరు. అదే ఇదనుకోండి, మనం స్టాండ్ ఒక ప్లేస్‌లో ఫిక్స్ చేసుకొని హ్యాపీగా మన ఫోటోస్ మనమే తీసుకోవచ్చు. అలాగే ఫ్యామిలీ పిక్‌లో కూడా చాలామంది ఉంటాం కదా! సో, లాంగ్ డిస్టెన్స్‌లో సెల్ఫీ కూడా తీసుకోవచ్చు. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! అలా. దీనికి అటాచ్డ్ బ్లూటూత్ కూడా ఉంటుంది. సో, మనం బ్లూటూత్ ఆన్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్. చిన్న చిన్న కుకింగ్ వీడియోస్ కూడా షూట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనం చేతిలో పట్టుకొని వీడియో షూట్ చేస్తే వీడియో షేక్ అవుతుంది. సో, నా సజెషన్ ఏంటి అంటే సెల్ఫీ స్టిక్ అనేది ప్రతి ఒక్కరు తీసుకోండి. చాలా బావుంది. ప్రైస్ కూడా లో ప్రైస్. బిలో 200 ఉంది. నేను వీటన్నిటి లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. సో, ఈ సెల్ఫీ స్టిక్స్‌తో చాలా ఉపయోగాలున్నాయి. మెయిన్ సెల్ఫీస్ తీసుకోవడం. నాకు తెలిసి ఇది అందరి దగ్గర ఉంది అనుకుంటున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నట్టు బ్లూటూత్ ఆ ప్లేస్‌లో ఫిక్స్ చేసి, పైన స్టాండ్ ఉంది కదా! సో, మనం అక్కడ మొబైల్ స్టిక్ చేసుకున్నామంటే హ్యాపీగా వీడియోస్, ఫోటోస్ అన్నీ షూట్ చేసుకోవచ్చు. ఇది. ఇక నెక్స్ట్ ప్రొడక్ట్ ఏంటి అని చూస్తున్నారా? చూద్దాం పదండి. ఓకే. దీని గురించి కంప్లీట్ ఎక్స్‌ప్లెయిన్ చేసేసా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఫోన్‌లో షూట్ చేసుకునే వాళ్ళకి ఈ సెల్ఫీ స్టిక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో, మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఉంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి దీని గురించి చెప్పాలంటే ఇంకా ఉంటుంది. బట్ అన్ని ప్రొడక్ట్స్ గురించి చెప్పాలి కదా! ఓకేనా? ఇంకా మీకేమైనా సెల్ఫీ స్టిక్ గురించి డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. నేను క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, బడ్జెట్ అంటారా? చాలా లో బడ్జెట్. క్వాలిటీ కూడా చాలా బావుంది. సో, అందుకోసమే నేను సెల్ఫీ స్టిక్ తీసుకున్నా. ఇక నెక్స్ట్ వచ్చేసి ట్రైపాడ్ విత్ రింగ్ లైట్. ఇదైతే నేను చాలా బాగా యూజ్ చేస్తున్నా ప్రెజెంట్ వీడియోస్‌కి. ప్రతి ఒక్కరికి సజెషన్ చేస్తా కూడా తీసుకోండి అని. ఎందుకంటే మనం కుకింగ్ వీడియోస్ తీసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మొబైల్‌తో షూట్ చేయాలంటే మొబైల్ షేక్ అవుతుంది. ఒక చేత్తో మొబైల్ పట్టుకొని షూట్ చేయాలి అంటే వీడియో క్లారిటీ ఉండదు. బ్లర్ వస్తుంది. సో, మనం ఒక్కలమే కుక్ చేసేటప్పుడు పక్కన ఎవరూ లేరనుకోండి, ఇంకా కష్టమవుతుంది. ఎందుకు అంటే నేను వీడియోస్ షూట్ చేస్తుంటాను కదా! సో, ఆ స్ట్రగుల్స్ అన్నీ నాకు తెలుసు. ఇక ఎందుకు ఇంత స్ట్రగుల్స్ అనేసి వెంటనే కొన్ని యాప్స్‌లలో సెర్చ్ చేశా. సో, నాకు ఈ ప్రొడక్ట్ చాలా బాగా నచ్చింది. నేను తీసే వీడియోస్‌కి నేను ఏ విధంగా అనుకున్నానో ఎగ్జాక్ట్‌లీ అదే ఫీచర్స్ తోటి, బడ్జెట్ కూడా బిలో 1000. సో, రీజనబుల్ అనిపించింది. సో, ఇంకెందుకు ఆలస్యం అనేసి వెంటనే ఆర్డర్ చేసేసా. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు మనకు ఆ ప్రొడక్ట్‌లో ఏమేమి వచ్చాయి, వీటిని ఎలా యూజ్ చేయాలని చెప్పేస్తాను. ఎందుకు అంటే వీడియో షూటింగ్‌కి క్లారిటీ కావాలి. ఒక్కొక్కసారి మనం షూటింగ్ టైంలో పక్కన నాయిస్ వస్తుంది. ప్లస్ లాంగ్ వీడియోస్‌కి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అన్నా కొంచెం వాయిస్ క్లారిటీ కానీ డిస్టర్బెన్సు, చిన్న చిన్న సౌండ్స్ కూడా వస్తుంటాయి. సో, అలాంటప్పుడు మన దగ్గర ఈ ప్రొడక్ట్ ఉంది అనుకోండి, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మనం తీసే వీడియోస్ ఇంకొంచెం క్లారిటీ తోటి ఎక్కువ వ్యూవర్స్ చూసి ఎంజాయ్ చేయడానికి యూజ్ అవుతుంది. మనకు బెస్ట్ వీడియో సబ్స్క్రైబర్స్‌కి ఇవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. కాస్ట్‌లీ ఫోన్ ఉండాలి, కాస్ట్‌లీ కెమెరా ఉండాలి వీడియో షూట్ చేయడానికి అంటారు. బట్ స్టార్టింగ్ యూట్యూబర్స్‌కి కాస్ట్‌లీ అనేది కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. సో, ఇలాంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయనుకోండి, స్టార్టింగ్‌లో కాబట్టి ఫర్దర్ ఎలాంటి ప్రొడక్ట్స్ లేకపోయినా ఓకే.
ఛానల్‌కొచ్చినా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. నాకైతే ఈ ప్రొడక్ట్ ఆర్డర్ చేశాను కదా! ఇందులో ఏమేమి వచ్చాయంటే స్టాండు, వీడియోలో చూపిస్తున్నట్టు ట్రైపాడ్ వచ్చింది, రింగ్ లైట్, ఒక మైక్ సెట్, ఇలా కొన్ని ఐటెమ్స్ వచ్చాయి. చూసారా వీడియోలో చూపిస్తున్నాను కదా! అలాగే వీటిని ఎలా ఫిట్ చేసుకొని సెట్ చేయాలి అనేది కూడా మీకు వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి. ఇలా వన్ బై వన్ సెట్ చేసుకుంటే మన వీడియో షూట్ అనేది ఈజీగా అవుతుందనమాట. సో, ఇలా వన్ బై వన్ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! నేనైతే మీకు అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసమే ఇలా ప్రతీదీ అన్బాక్స్ చేస్తూ, ఫిట్టింగ్ చేస్తూ కూడా వీడియో షూట్ చేశా. ఎందుకంటే ఓన్లీ ప్రొడక్ట్ గురించి చెప్తే ఫిట్టింగ్ కూడా ప్రాబ్లమ్ అవుతుంది కదా! నాన్ నాదేంటి అంటే నేనిచ్చే వీడియో క్లారిటీ అనేది మీకు ప్రతీదీ క్లియర్‌గా ఉందనుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. ఫర్దర్‌గా నాకు కొంచెం ఓకే. వీడియో నేను కొంచెం క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఓకే. ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతే బెస్ట్ అనే ఫీలింగ్ నాకు ఉంటుంది. సో, ఫస్ట్ అయితే నేను ఇలా స్టాండ్ ఫిక్స్ చేస్తా. చూడండి. స్టాండ్ అయితే 10 ఇంచెస్ అనమాట ఇది. సో, మనం కావాలి అంటే మన హైట్ తగ్గట్టు లెవెల్ సెట్ చేసుకోవచ్చు. లాంగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, ఏదైనా ఒకేషన్ వీడియో షూట్, బర్త్‌డేస్ ఇలా ప్రతీదీ ఏదైనా సరే ఫిక్స్డ్ ప్లేస్‌లో కెమెరా ఆన్ చేసి, మొబైల్ దానికుంది కదా! సెట్ చేసి పెట్టామనుకోండి, ఫిక్స్డ్ ప్లేస్‌లో నుంచి తీసుకోవచ్చు. ఇంక నెక్స్ట్ వచ్చేసి రింగ్ లైట్. మన ఫేస్ అందంగా కనిపించాలి అన్నా, మన వీడియో క్లారిటీ ఇంకొంచెం ఎక్కువుండాలి అన్నా, ప్రతీదీ ఈ రింగ్ లైట్‌తో సాధ్యమవుతుంది. చూడండి రింగ్ లైట్ అనేది 3 వేరియేషన్స్ ఉందండి లైటింగ్స్‌లో. మనం ఆన్ చేశాక చూసారు కదా! అలా చేంజ్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి మైక్ సెట్. మైక్ సెట్ కంపల్సరీ అండి. వీడియోస్ రికార్డింగ్‌లో చాలా యూజ్ అవుతుంది. సో, రింగ్ లైట్ చూడండి. ఇలా బ్రైటు, వైటు సో, 3 ఆప్షన్స్ ఉన్నాయి. అక్కడ మనకు ఆపరేటింగ్‌ది కూడా ఇచ్చేసారనమాట. సో, మీకు ఒక్కొక్కటి గమనించండి వేరియేషన్. వితౌట్ లైట్ ఎలా ఉంది? అక్కడ లైట్ చేంజింగ్ చేస్తే ఎలా ఉంది? సో, నేను ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేశాకే మీకు క్లారిటీగా చెప్తున్నాను. ఇక వీడియోలో చూస్తున్నారా? ఆన్, ఆఫ్ బటన్ అది. లైట్ ఎలా ఆన్ చేయాలి? నెక్స్ట్ బ్రైట్‌నెస్ పెంచడం. నెక్స్ట్ నైట్ లైట్ మోడ్, ప్యూర్ వైట్ లైట్. ఇలా 3 వేరియేషన్స్ ఉన్నాయనమాట. సో, నేను వీడియోలో చెప్తున్నాను. నాకు తెలిసి మీకు క్లారిటీగా అర్థమైందనుకుంటా. ఇంకా క్లారిటీ కోసమైతే మీరు డైరెక్ట్‌గా ప్రొడక్ట్ తీసుకుంటే మీకు లైవ్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఇదండి ఈ వీడియో. ఇక మైక్ కూడా కంపల్సరీ యూజ్ చేయండి. ఈ ప్రొడక్ట్ మీకెలా అనిపించింది? ఆల్రెడీ మీ దగ్గర రింగ్ లైట్ ఉందా? లేదా? ఉంటే ఎలాంటి రింగ్ లైట్ వాడుతున్నారు? ఎలాంటి ట్రైపాడ్ వాడుతున్నారు? సో, కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. ఈ వీడియో గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. బాయ్ బాయ్.